हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। एकादशीमहं वन्दे पद्मनाभप्रियां तिथिं पाशाङ्कुशां दुःखपाशच्छेदिनीं पुण्यदायिनीं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। బ్రహ్మవైవర్త పురాణంలోని ఏకాదశి మహిమలను మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం ఆశ్వీన శుక్ల ఏకాదశి మహిమను వినడానికి మనం సంసిద్ధులమయ్యాం. శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంలో ఈ ఏకాదశి మహిమలు చాలా అద్భుతంగా నిరూపించబడ్డాయి. వేదవ్యాసదేవుల వారు పరమాద్భుతంగా ఏకాదశి మహిమను అజ్ఞానులమైన మా కోసం ఉపదేశించారు. ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు, కథయస్వ ప్రసాదేన భగవన్ మధుసూదన ఈశస్య శుక్లపక్షేతు కిం నామ ఏకాదశి భవేత్. ఆ ఏకాదశి యొక్క పేర్లను కూడా మనం తెలుసుకోవాలి. సామాన్యంగా మనం అంటూ ఉంటాం, పేరులో ఏమి పెన్నిధి ఉన్నది అని. పేరులోనే పెన్నిధి ఉంది, పేరులోనే పెన్నిధి అంతా ఉంది. ఇది మరో సామెతగా మనం మార్చుకోవాలి, మనం అలవర్చుకోవాలి. పేరులోనే పెన్నిధి అంతా ఉంది, అది నిజమే. పేరులో ఏమి పెన్నిధి ఉన్నది? పేరు పెట్టుకున్నంత మాత్రాన తను గొప్పవాడు కాజాలడు అనే అర్థంలో ఆ సామెత సరిగ్గానే ఉంది. దుర్యోధనుని స్వభావం ఉంటుంది, ధర్మరాజా అని పేరు పెట్టుకొని ఉంటారు కొందరు. అలాంటి వారిని గురించి ఆ సామెత చాలా మంచిదే. కానీ ధర్మరాజు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ధర్మరాజులాగానే ఉన్నాడు. పేరులోనే పెన్నిధి అంతా ఉంది కనుక ఇలా సామెత కూడా మనం చెప్పుకోవాలి. ధర్మరాజు ప్రస్తుతం ఏకాదశి పేరు ఏంటి, కిన్నామ ఏకాదశి భవేత్, పేరును గురించి కూడా చక్కగా తెలుసుకోవాలి మనం. ఆ పేరు యొక్క పరమార్థం, ఆ పేరు యొక్క ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. గుణానికి తగిన పేరు ఉండాలి, ఉండి తీరాలి. కనుక ధర్మరాజు ఆ పేరును గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ ఏకాదశి మహిమను తెలియజెప్పమని కృష్ణుణ్ణి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ప్రస్తుతం మొట్టమొదట మనము మాటను గమనించాలి. ఈ అధ్యాయంలో ఆశ్వీన శుక్లపక్ష ఏకాదశి వ్రతాన్ని చెప్పే ఈ అధ్యాయంలో ఏ కథ లేదు. అయినా కూడా అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడి కొన్ని శ్లోకాలను మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహారణవంలో సంగ్రహించారు. కృష్ణామృత మహారణవంలో ఈ శ్లోకాలు ఉన్నాయి. అంతటి గొప్ప శ్లోకాలు. ఆ శ్లోకాలను గురించి అలాగే మహిమను గురించి కూడా మనం వినబోతూ ఉన్నాం. ఆశ్వీన శుక్లపక్ష ఏకాదశి, దాని పేరేంటి, దాని మహిమ ఏంటి అని ధర్మరాజు ప్రశ్నించగా కృష్ణుడు బదులిస్తూ ఉన్నాడు. ప్రశ్న చూడండి ఎలా ఉందో. కథయస్వ ప్రసాదేన, ఎలా చెప్పాలి?
ఏకాదశి మహిమను చెప్పాలి. ఏదైనా మహిమను తెలియజెప్పేటప్పుడు, ఏదైనా ప్రమేయాన్ని ఉపదేశించేటప్పుడు, ఏదైనా ఒక తత్వాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎవరిని గురించి మనం చెబుతూ ఉన్నామో తనపైన చెప్పేవారికి ప్రేమ ఉండాలి, ప్రశ్నించేవారికి గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. ఏ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉన్నానో ఆ విషయం పైన కూడా మక్కువ తనకు ఉండాలి, ఆదర భావన తనకు ఉండాలి. ఆదర భావన లేనిదే విషయాన్ని గురించి మనం ప్రశ్నిస్తే దానివల్ల లాభం లేదు. ఏదో విషయాన్ని తెలుసుకున్నట్లవుతుందే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు మనిషికి. కనుక దాన్ని కూడా మనిషికి మనించాలి. చెప్పేవారు ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి? ప్రసాదేన కథయస్వ, అనుగ్రహపూర్వకంగా చెప్పాలి. ఈ ఉపదేశం వలన, ఈ ఉపదేశాన్ని పొందడం వలన తనకు మంచి జరగాలి, తనకు కనువిప్పు కలగాలి, తన మనసు మృదు అవ్వాలి, ధర్మం పైన మొగ్గు చూపాలి, ఈ ధర్మాన్ని తను ఆచరించాలి, ధర్మం పైన శ్రద్ధ అభివృద్ధం అవ్వాలి. ఇలాంటి పనులు జరగాలి. ఇవే ప్రయోజనాలు, ఇవే ఫలితాలు. ఏకాదశి చేయడం వలన ఫలితం ఏంటి, ఫలం ఏంటి అని మనం అడుగుతూ ఉంటాం. ఏంటి ఫలం అంటే ఆ ధర్మం పైన మాకు శ్రద్ధ పెరగాలి, అదే నిజమైన ఫలితం. సంధ్యావందన ఎందుకు చేయాలి అంటే ఆ సత్కర్మ పైన మాకు శ్రద్ధ పెరగాలి, మంచి భావన మాకు కలగాలి, భగవంతుని ప్రీతిని మనం పొందాలి. ఏదైనా ఒక పనిని ఎందుకు చేస్తాం మనం? అవతలి వారు గుర్తించాలి, గుర్తింపు కోసం మనం చేస్తూ ఉంటాం పనుల్ని. అలా భగవంతుని గుర్తింపు కోసం, భగవంతుడు మమ్మల్ని గుర్తించాలి, మేం చేసిన పనిని గుర్తించాలి. అలా గుర్తించి మమ్మల్ని ప్రేమించాలి, మా పైన వాత్సల్యాన్ని చెవి చూపాలి. వాత్సల్యం యొక్క చెవి ఏదైతే ఉందో దాన్ని మా పైన చూపించాలి, దాన్ని మనం అనుభవించాలి, ఆ చెవిని మనం అనుభవించాలి. ఇవే నిజమైన ప్రయోజనాలు. కనుక ఆ ప్రయోజనాలు దక్కాలంటే అనుగ్రహపూర్వకంగా ఉపదేశించే వాళ్ళు ఉపదేశించాలి. కొందరు ఉంటారు, గురుకులానికి ఎందుకని వెళ్ళాలి, ఆ చదివేదో ఇంట్లో ఉండే చదువుకోవచ్చు కదా, ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాయి కదండి, అలాగే చదువుకోవడం కూడా ఇంట్లోనే సాగిస్తే చదువుకోవడం ఇంట్లో సాధ్యమవుతుందా? కాదే. కనుక గురువుల దగ్గరికి వెళ్ళాలి, గురువుల్ని సేవించాలి, అనుగ్రహపూర్వకంగా ఉపదేశించాలి. కొందరు ఉంటారు, గురుకులానికి నేను వెళ్ళాను, నాకు తగినంత చదువును వారు చెప్పడం లేదు, కనుక గురుకులంలో ఉండడం ఎందుకు, గురుకులాన్ని విడిచిపెట్టి నేనే చక్కగా చదువుకుంటాను, అంతకన్నా ఎక్కువగా చదువుకుని విద్వాంసున్నవుతాను అని అనుకునేవారు, అలా భ్రమించేవారు కొందరు ఉంటారు లోకంలో. అలా ఉండకూడదు, అలా చదువుకోకూడదు, గురుకులానికి వెళ్ళాలి. కృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళాడండి. వెళ్ళే అవసరం ఉందా? కృష్ణునికి లేదు. ఎందుకని వెళ్ళాడు కృష్ణుడు గురుకులానికి? ఎందుకని గురువుల్ని సేవించాడు? కృష్ణుడు అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి చూపించడం కోసం కదా తను చేసింది. చూపించిన తరువాత కూడా చేయకపోతే ఇక అదెంతటి దౌర్భాగ్యమో ఆలోచించండి. అలాంటి దౌర్భాగ్యం కావాలా? అలాంటి దౌర్భాగ్యం కోసం గురుకులాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా? గురువుల సేవను పరిత్యజించాలా? అలా పరిత్యజించి విద్వాంసులమని చలామణి అవ్వడంలో లాభమేముంది అసలు? భగవంతుణ్ణి మనం చేరుకోగలమా? లేదే. కనుక గురువుల ప్రసాదం మనం సంపాదించాలి, గురువుల అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. కనుక ధర్మరాజుకు ఆ భయం ఉంది. గురువుల వారు ఏదో ఒత్తాయపూర్వకంగా చెబితే, మేము ఆగ్రహం చేశామని వాళ్ళు చెబితే దానివల్ల మాకు మంచి చేకూరుతుందా? లేదు కదా. మాకు మంచి కలగాలంటే వారు అనుగ్రహపూర్వకంగా ఉపదేశించాలి. కనుక కథయస్వ ప్రసాదేన, చాలా అద్భుతమైన మాట ఇది, చాలా మంచి మాట. ఎవరినైనా మనం అడిగే ముందు ఇలా అడగాలి. గురువుల్ని ఏమైనా చెప్పమని ప్రార్థించే ముందు కథయస్వ ప్రసాదేన, అనుగ్రహించండి అని మనం అనాలి. అలా ధర్మరాజు ప్రశ్నించిన తరువాత
కృష్ణుడు చెప్పాడు, శృణు రాజేంద్ర భక్ష్యామి మాహాత్మ్యం పాపనాశనం శుక్లపక్షే చాశ్వయుజి భవేదేకాదశీతుయా. పాపనాశకరమైన ఏకాదశిని గురించి నీకు చెబుతాను. ఆశ్విన మాసం శుక్లపక్షములో ఏకాదశి పేరు ఏంటంటే పాశాంకుశ అని దాని పేరు. అందుకనే నేను మొట్టమొదట మంగళాచరణంలో నేను చదివాను. ఏంటి పాశాంకుశ? పాశానికి అంకుశం లాంటిది. ఏ పాశానికి అంకుశం లాంటిది అంటే సంసారం అనే పాశాన్ని ఛేదించే అంకుశం ఇది ఏకాదశి అనేది. భయం అనే పాశాన్ని ఛేదించే అంకుశం ఇది. పాపం అనే పాశాన్ని ఛేదించే అంకుశం ఇది. పాశాంకుశం, పాశాంకుశ నామకమైన ఏకాదశి ఇది. పాశాంకుశాం దుఃఖ పాశఛేదినీం. దుఃఖమనే పాశాన్ని ఛేదించేది ఏకాదశి ఇది. కనుక పాశాంకుశ అనే పేరు చాలా సార్థకమైనది. అలాంటి పాశాంకుశ నామకమైన ఈ ఏకాదశి రోజున పద్మనాభ నామకుడైన భగవంతుణ్ణి పూజించాలట. విశేషంగా ఆ పద్మనాభుణ్ణి స్మరించుకోవాలి. పద్మనాభ 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 పాహిమాం పద్మనాభ 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 రక్షమాం ఇలా అనుకోవాలి. పద్మనాభ 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 పాహిమాం పద్మనాభ 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 రక్షమాం అనే ఈ మంత్రాన్ని గుర్తొచ్చినప్పుడల్లా ఈ మంత్రాన్ని మనం చదువుకోవాలి. ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా స్త్రీలైనా శూద్రులైనా క్షత్రియులైనా వైశ్యులైనా బ్రాహ్మణులైనా ఎవరైనా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఎందుకంటే ఈ మంత్రం అలాంటిది. పద్మనాభ 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 పాహిమాం పద్మనాభ 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 రక్షమాం. నన్ను రక్షించవయ్యా పద్మనాభ అని ఆ రోజు పద్మనాభుని పూజను విశేషంగా చేసుకోవాలట. ఎక్కడైతే పద్మనాభమూర్తులు ఉన్నాయో ఆ ఊళ్ళో ఉన్నవారు, దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ పద్మనాభుని సందర్శనాన్ని చేసుకుని ఆ పద్మనాభునికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, దగ్గరలో అనంతగిరిలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, ఇలా ఎన్నో చోట్ల పద్మనాభుని దేవస్థానాలు వెలిసే అక్కడికి వెళ్ళి ఆ పద్మనాభుని సందర్శనం చేసుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ పద్మనాభుని ఆ రోజు విశేషంగా పూజించుకోవాలట. పద్మనాభాభిధంతు పూజయేత్తత్ర మానవ. ఆ ఏకాదశి రోజున పద్మనాభ నామకుడైన భగవంతుణ్ణి పూజించుకోవాలి. భగవంతుణ్ణి పూజించడం అంటే, భగవంతునికి నమస్కరించడం అంటే అది ఎంత గొప్పది. శాస్త్రంలో చెప్పారు, మధ్వాచార్యులు కూడా ఈ శ్లోకాన్ని సంగ్రహించారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్య దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామో న పునర్భవాయ. ఒకే ఒక్క నమస్కారం భగవంతునికి చేసినట్లయితే అది మోక్షానికి సోపానమవుతుందట. భగవంతుణ్ణి నమస్కరించడం అంటే మోక్షానికి సోపానాలను కట్టుకోవడం అని అర్థం. 10 అశ్వమేధ యాగాలను చేస్తే ఎంత పుణ్యం వస్తుందో భగవంతునికి ఒక నమస్కారం చేయడం వలన అంత గొప్ప పుణ్యం వస్తుందట మనిషికి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఉత్సాహంతో భక్తితో భగవంతుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలా నమస్కారానికి అలాంటి ప్రయోజనం ఉంది. ఇక్కడ ఆ విషయాన్ని చెబుతారు. తప్త్వా నరస్తీవ్రం చిరం సునియతేంద్రియ యత్ఫలం సమవాప్నోతి తన్నత్వా గరుడధ్వజం. ఇంద్రియాలను నిగ్రహించి చిరకాలం వరకు అతి ఘోరమైన తపస్సును చేస్తే ఏ పుణ్యం మనిషికి లభిస్తుందో గరుడధ్వజుడైన ఆ పద్మనాభుణ్ణి నమస్కరించడం వలన ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటారట. సులభంగా సునాయాసంగా సంపాదించుకోగలరట. కనుక భగవంతునికి నమస్కరించడాన్ని మరవకూడదు. విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు ప్రతిరోజు కూడా 216 నమస్కారాలను సంస్థానానికి చేసేవారట. సంస్థాన ప్రతిమలు 28 సంస్థాన ప్రతిమలు, మధ్వాచార్యుల వారు పూజించిన ప్రతిమలు, బ్రహ్మకరార్చితములైన మూల సీతామూల రామచంద్ర ప్రతిమలు, అలాంటి ప్రతిమలున్న ఆ సంస్థానం ఏదైతే ఉందో 216 ప్రదక్షిణలను చేసి, నమస్కారాలను చేసి, 108 ప్రదక్షిణలను చేసి, 216 నమస్కారాలను చేసి పూజించేవారట
మహానుభావులైన విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు. అంత గొప్పది నమస్కారం అనేది. మరో మాట చెబుతారు, నయాంతి నరకం ఘోరం నత్వా పాపహరం హరిం పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణ్యవాప్నోతి విష్ణోర్నామానుకీర్తనాత్. భగవంతుని నామ సంకీర్తనం వలన మరెలాంటి పుణ్యం వస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. నామ సంకీర్తన ఇప్పుడే నేను చెప్పాను కదా, పద్మనాభ 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 పద్మనాభ. భగవంతుడు లోకాత్మకమైన పద్మాన్ని తన నాభిలో ధరించాడు. ఆ నాభిలో బ్రహ్మదేవుల వారు ఉద్భవించారు. బ్రహ్మదేవుల వారి ఉద్భవానికి కారణమైన పద్మాన్ని నాభిలో ధరించిన మహానుభావుడు సర్వోత్తముడు భగవంతుడనే స్మరణ మాకు కలగాలి, అర్థానుసంధానం మాకు కలగాలి. ఆ పద్మం ఏదైతే ఉందో ఈ సమస్త లోకానికి కారణమట. అది ఎలా కుండకు కడవకు మట్టి కారణమో అలాగే ఈ 14 లోకాలకు ఆ కమలం కారణమట. అలాంటి కమలం భగవంతుని బొడ్డులో, భగవంతుని నాభిలో ఉందట. అలా లోకాన్నే తన నాభిలో ధరించినవాడు భగవంతుడు పద్మనాభుడు. ఈ పద్మనాభత్వం అనేది ఏదైతే ఉందో ఇది విష్ణువు యొక్క లింగం అని సాధింపబడింది బ్రహ్మసూత్రాలలో. అజస్య నాభావధ్యేకమర్పితం, అజస్య నాభౌ అధ్యేకమర్పితం. భగవంతుని నాభిలో ఒక వస్తువు ఉందట. ఏంటా వస్తువు అంటే పద్మము, కమలం. ఎలాంటిది? లోకాశ్రయమైన కమలానికి ఆధారమైన వాడు భగవంతుడు. ఏ పద్మములో చతుర్ముఖుడు ఉన్నాడో అలాంటి కమలాన్ని ధరించిన వాడు భగవంతుడు అని దాని అర్థాన్ని తెలుసుకుని భగవంతుని నామ సంకీర్తన ఆ రోజు చేస్తే ఆ నామ సంకీర్తనం వలన ఈ భూమిలో ఎన్నెన్ని తీర్థాలున్నాయో, ఎన్నెన్ని క్షేత్రాలున్నాయో వాటిని సందర్శించిన ఫలితం మనిషికి దక్కుతుందట. అందులోనూ ఏకాదశి రోజున భగవంతుణ్ణి స్మరించుకుంటే అంత గొప్ప సాధనం భగవంతుని నామ సంకీర్తనం. ఏకాదశి రోజు ప్రాసంగికంగా ఉపవాసం చేసినా కూడా పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. కొందరికి ఒక అపోహ, వైష్ణవులంటే శివద్వేషులు అని. కానీ ఇక్కడ చూడండి, చాలా గొప్పగా శివుని పైన ఎలాంటి భక్తి ఉండాలో పురాణం మనకు బోధిస్తూ ఉంది. వైష్ణవ పురుషో భూత్వా శివనిందాం కరోతి యః యో నిందేద్వైష్ణవం లోకే సయాతి నరకం ధ్రువం. వైష్ణవులైన వారెవరూ కూడా శివద్వేషం చేయకూడదు, మహాశివుణ్ణి నిందించకూడదు. ఎందుకని? శివుడు వైష్ణవాగ్రేసుడు గనుక. భగవంతుని పాదోదకాన్ని తన శిరసు పైన ధరించాడు కనుక. గంగ అంటే ఏంటి? విష్ణుపది. గంగకు మరో పేరేంటి? విష్ణుపది. అలాంటి విష్ణుపదిని శిరసు పైన ధరించిన వారు రుద్రదేవుల వారు వైష్ణవాగ్రేసరులు వారు కనుక వారిని భక్తితో మనుషులు మనం పూజించుకోవాలి. ఎవరి మనసు చక్కబడాలి, ఎవరి మనసు మృదువవ్వాలి అని అపేక్ష ఉందో వారందరూ కూడా రుద్రదేవుల వారిని ఆరాధించుకోవాలి, రుద్రదేవుల వారిని నిందించకూడదు. ఎందుకంటే వారు వైష్ణవులు. వైష్ణవ పురుషో భూత్వా యో నిందేద్వైష్ణవంలోకే. అలాంటి వైష్ణవాగ్రేసరులైన రుద్రదేవుల వారిని ఎవరైతే నిందిస్తారో వారికి నరకం తప్పదట. కనుక వైష్ణవుల్ని నిందించకూడదు. 1000 అశ్వమేధ యాగాలను చేయడం వలన, 100 రాజసూయ యాగాలను చేయడం వలన ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఏకాదశి ఉపవాసం చేయడం వలన అంతకన్నా అత్యధికమైన పుణ్యం లభిస్తుందట. ఎంత గొప్పగా ఏకాదశి యొక్క మహిమను చెబుతూ ఉన్నారో చూడండి. అందులోనూ పాశాంకుశ ఏకాదశి. ఆ ఏకాదశి అత్యద్భుతమైన ఫలితం మనకు సంపాదించి పెడుతుంది. ఈ కొన్ని శ్లోకాలను శ్రీమదాచార్యుల వారు ఉదాహరించారు. 4-5 శ్లోకాలను ఉదాహరించారు. మొదట ఆ శ్లోకాలను నేను చదువుతాను. నేదృశం పావనం కించిత్ త్రిషు లోకేషు విద్యతే యాదృశం పద్మనాభస్య దినం పాతకహానిదం యావన్నో పోష్యతే జంతుః పద్మనాభ దినం శుభం తావత్ పాపాని తిష్టంతి దేహేస్మిన్ మనుజాధిప నైకాదశీ సమం కించిత్ త్రిషు లోకేషు విద్యతే వ్యాజేనాపి కృతా రాజన్న దర్శరతి భాస్కరిం స్వర్గమోక్ష ప్రదాహ్యేష శరీరారోగ్యదాయిని సుకలత్ర ప్రదాహ్యేష ధనధాన్య ప్రదాయిని న గంగా న గయా రాజన్ న కాశీ న చ పుష్కరం న చాపి కౌరవం క్షేత్రం పుణ్యం భూప హరేర్దినాత్.
ఈ 5 శ్లోకాలను శ్రీమదాచార్యుల వారు కృష్ణామృత మహారణభంలో ఉల్లేఖించారు. అంటే ఈ శ్లోకాల యొక్క గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోండి. అంటే శ్రీమదాచార్యుల వారు ఈ శ్లోకాన్ని సంగ్రహించి కృష్ణామృత మహారణభంలో ఉపదేశించారంటే ఈ శ్లోకం యొక్క గొప్పతనం, ఏకాదశి గురించి ఎంత ఘనంగా ఈ శ్లోకాలు మనకు వాస్తవాన్ని చెబుతూ ఉన్నాయో ఆ విషయాన్ని మనం గమనించాలి. సంక్షిప్తంగా వీటి యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ ఏకాదశికి సమానమైన పవిత్రమైన రోజు, దినము ఈ 3 లోకాలలోనే లేదు. యాదృశం పద్మనాభస్య దినం పాతకహానిదం. ఈ ఏకాదశి ఎలా మనిషి యొక్క పాపాల్ని పోగొడుతుందో, మనిషి యొక్క పాపాలను పటాపంచలు తెస్తుందో, ఇలా పాపనాశకమైన రోజు ఏకాదశి కన్నా గొప్పదైనది ఈ ముల్లోకాలలో కూడా లేదట. అంత గొప్పదైన రోజు ఏకాదశి. యావన్నో పోష్యతే జంతు పద్మనాభదినం శుభం తావత్ పాపాని తిష్టంతి దేహేస్మిన్ మనుజాధిప. ఎప్పటి వరకు ఏకాదశి తను ఉపవాసం చేయడో అప్పటి వరకు పాపాలు ఈ దేహాలలో ఉంటాయట. ఎప్పుడైతే తను ఏకాదశి ఉపవాసం చేస్తాడో ఆ రోజు ఆ పాపాలన్నీ తొలగిపోతాయట, ఆ పాపాలన్నీ తెగిపోతాయట. అలాంటి గొప్పది ఏకాదశి. ఏకాదశి సమానమైనది 3 లోకాలలో కూడా ఏదీ లేదు. వ్యాజేనాపి కర్తారాజన్ నదర్శయతి భాస్కరం. ఏదో నెపంతోనైనా ఏకాదశి ఉపవాసం చేయడం వలన తనకు నరకంలో యమదర్శనం కలగదు, అంటే నరకానికి తను వెళ్ళడు. కొందరు చెబుతూ ఉంటారు ఏకాదశి ఉపవాసం చేయాలనే లేదు అని కొందరు చెబుతూ ఉంటారు ప్రవచనాల్లో. కాదు, ఎవరికి సాధ్యం కాదో వారు మాత్రమే అలా చెప్పిన ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోవాలో నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ దాన్ని వివరించాను నేను. కనుక సమర్థులైన వారందరూ కూడా ఏదో కాస్త అసామర్థ్యం ఉన్నా కూడా, దేహానికి క్లేశం కలిగినా కూడా ఆ క్లేశాన్ని ఓర్చుకుని ఏకాదశి ఉపవాసం మనిషి చేయాలి. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప రోజు లేదు. 15 రోజులకు ఒకసారి ఇలాంటి ఏకాదశిని కరుణించాడు భగవంతుడు మా కోసం. చూడండి, భగవంతుని కారుణ్యమే పాటిదో చూడండి. ఆ ఏకాదశి ఏదో సంవత్సరానికో 12 సంవత్సరాలకో భగవంతుడిచ్చుంటే ఏమయ్యేది? ఇంతటి పుణ్యాన్ని సంపాదించుకోగలవారిమా మనం? లేదే. కనుక 15 రోజులకు ఓసారి భగవంతుడు ఆ ఏకాదశిని మనకు ప్రసాదించాడు, అనుగ్రహించాడు. ఏకాదశి అనేది ఆ రోజు, ఆ ప్రసంగము భగవంతుడిచ్చిన ప్రసాదమని మనం భావించాలి. భగవంతుని అనుగ్రహం ఏకాదశి అనే భావన మాలో ఉండాలి. అలా ఉండడం కోసమే ఏకాదశి యొక్క మహిమను పురాణాల్లో చెబుతూ ఉన్నారు. అందులోనూ కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ధర్మరాజు సామాన్యుడు కాదు, నిజమైన ధర్మాలను తను తెలుసుకున్నవాడు, ఆచరించినవాడు. తనకు ఈ ఏకాదశి గురించి కృష్ణ పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఏకాదశి యొక్క ఘనత ఏంటో మనం తెలుసుకోవాలి. ఏ ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ఏకాదశి ఉపవాసం మాత్రం చేసి తీరాలి. తప్పకూడదు, తప్పించకూడదు. చిన్న పిల్లలు ఉన్నప్పుడేనే అభ్యాసం చేయించాలి. ఎందరినో నేను చూశానండి, చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు, 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా అన్నం పెట్టరు ఆ రోజు. పిల్లలు కదా, ఆకలిని సహించుకోగలలా లేరు. అయినా కూడా పళ్ళతో పాలతో వారు ఉపవాసం చేసేలా, వారికి ఏ విధంగా కష్టం కలగకుండా ఉపవాసం చేసేందుకు ఆ మనస్థైర్యం వచ్చేలా ఎందరో తల్లిదండ్రులు అలా తమ పిల్లలకు ఉత్తమమైన సంస్కారాన్ని ఇస్తూ ఉంటారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. అలా ఏకాదశి చాలా గొప్పది. స్వర్గమోక్ష ప్రదాహ్యేష. ఏంటి ఏకాదశి చేయడం వల్ల ఏమిటి ఫలితం దక్కుతుంది? స్వర్గం లభిస్తుంది. స్వర్గము చాలా చిన్నది. పెద్దలందరూ కూడా, గొప్పవాళ్ళందరూ కూడా, అపరోక్ష జ్ఞానులందరూ కూడా, దేవతలందరూ కూడా ఈ స్వర్గాన్ని చిన్న చూపుతో చూస్తారట. స్వర్గమా అంటారట. అంత చిన్నది స్వర్గం అనేది కూడా. ఫలం అది. నిజమైన ఫలం ఏంటంటే మోక్షప్రద. ఏకాదశి ఉపవాసం చేయడం వలన మొట్టమొదట అంతరంగం శుద్ధమవుతుంది, మనసు పరిశుద్ధమవుతుంది, శ్రవణ మననం చేయాల్సిన పరిస్థితిని అది కల్పిస్తుంది. అలాంటి స్థైర్యం తనకొచ్చేలా చేస్తుంది. అలా శ్రవణ మననాదుల ద్వారా అపరోక్ష జ్ఞానం తనకు సంపన్నమవుతుంది.
అలా భగవంతుని అత్యర్థ ప్రసాదం ద్వారా మోక్షాన్ని కలిగిస్తుంది ఏకాదశి కనుక ఏకాదశిని తప్పించకూడదు. ఆరోగ్యం లేదు శరీరంలో, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందట ఏకాదశి. శరీరారోగ్యదాయిని. ఆరోగ్యం బాగాలేదని ఏకాదశి తినేవారు ఉన్నారు. శాస్త్రం కూడా చెప్పింది. కానీ నిర్ణయరత్నం అనే గ్రంథంలో అది రాజసమైన పద్ధతి అని తీర్మానించారు. సరే, వారి అభిప్రాయం అది. ఏకాదశి మొట్టమొదట ఈ దేహాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత. దేహం కన్నా గొప్పది ఏదీ లేదు ప్రపంచంలో. కనుక ఈ దేహాన్ని సంరక్షించుకోవడం కోసం దేహానికి ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తీసుకోండి. అశక్తులైన వారు, ఆరోగ్యం లేనివారు. కానీ ఆరోగ్యం ఉన్నవారంతా ఏకాదశిని ఉపవాసం చేయాలి. శరీరారోగ్యాన్ని కూడా ప్రదానం చేసే అత్యద్భుతమైనది సుకలత్ర ప్రదాహ్యేష. అందులోనూ ఈ పాశాంకుశ ఏకాదశి, ఎవరికి వివాహం కాలేదో అలాంటి వారు పాశాంకుశ ఏకాదశిని విశేషంగా ఆచరించండి. శ్రద్ధతో ఆచరించండి. దాన ధర్మపూర్వకంగా ఆచరించండి. ఏదో ప్రతిరోజు ప్రతి ఏకాదశిలా కాకుండా మంచి భార్య దొరకాలి, మంచి పిల్లలు కావాలి, ఈ ఉద్దేశంతో చేయకూడదు. అయినా కూడా భార్య కావాలి, ధర్మం చేయడం కోసం భార్య కావాలి, ధార్మికురాలైన భార్య కావాలి, సత్సంతానం కావాలి. ఏకాదశి అలాంటి సత్సంతానాన్ని కూడా ప్రదానం చేస్తుందట. కానీ ఒక సంకల్పం చేసుకోండి, ఏకాదశి ఉపవాసం చేసే సామర్థ్యం ఎవరికైతే ఉందో అలాంటి సంతానాన్ని కరుణించమని వేడుకొని సంకల్పం చేసుకోండి. అలా ఏకాదశి చేయండి. ఏకాదశి ఉపవాస కర్తృ సంతాన లాభార్థం, ఏకాదశి ఉపవాస కర్తృ పుత్రఫల ప్రాప్త్యర్థం పాశాంకుశ ఏకాదశి వ్రతం కరిష్యే. సంకల్పం చేసుకోండి, పర్వాలేదు. శరీరారోగ్య సిద్ధ్యర్థం పాశాంకుశ ఏకాదశి వ్రతం కరిష్యే. సంకల్పం చేసుకోండి, పర్వాలేదు. స్వర్గమోక్ష ప్రాప్త్యర్థం ఏకాదశి వ్రతం కరిష్యే. సంకల్పం చేసుకుందాం. ధనధాన్య ప్రాప్త్యర్థం ఏకాదశి వ్రతం కరిష్యే. ఏకాదశి ఇలా చేసుకుందాం, పర్వాలేదు. ఎందుకంటే ధనం కావాలి, ధాన్యం కావాలి. ఎందుకని? అతిథుల కోసం, నా కోసం కాదుండోయ్. మస్తీ మజా చేయడం కోసం కాదు, డబ్బులు కావలసింది ధర్మం చేయడం కోసం. అలా ధర్మం చేయడం కోసం అని సంకల్పంలో మనం చేర్చుకుంటే ఆ సంకల్పాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు. అలాంటి అత్యద్భుతమైన ఏకాదశి ఈరోజు. ఇంకెంత గొప్పగా చెబుతారో చూడండి. న గంగా న గయా రాజన్ న కాశీ నచ పుష్కరం నచాపి కౌరవం క్షేత్రం పుణ్యం భూపహరేర్దినాత్. భగవంతుని రోజు ఈ రోజుకు సరిసమానమైన సరిసాటి అయిన వస్తువు ఏదైనా ఉందా? వేదవ్యాసదేవుల వారు సరిసాటి అయిన వస్తువేది అని మాకు చెబుతూ ఉన్నారు. గంగా ఏకాదశికి సమానమా? గంగా ఏకాదశికి సమానమైనది కాదు. గంగా తీర్థం నా గయా క్షేత్రం కూడా ఏకాదశికి సరిసాటి రాలేదు. నా కాశీ క్షేత్రం కూడా ఏకాదశికి సరిసమానం కాదు. పుష్కర క్షేత్రం కూడా ఏకాదశికి సరిసమానం కాదట. కురుక్షేత్రం కూడా ఏకాదశికి సరిసాటి కాదు. అలాంటి గొప్పది ఏకాదశి. ఎంత గొప్పదో చూడండి. ఏకాదశి గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారో చూడండి. ఈ శ్లోకాన్ని మధ్వాచార్యుల వారు కూడా సంగ్రహించారు. కాబట్టి ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటో ఆ గొప్పతనాన్ని తెలుసుకొని మనం చేసినట్లయితే దాని ఫలితాన్ని ఎంత అద్భుతంగా అనుభవించగలం. మనం వెళదాం, కాశీకి వెళదాం, గయాకు వెళదాం, పుష్కరానికి వెళదాం, కురుక్షేత్రానికి వెళదాం, భగవంతుని అర్చిద్దాం. ఇంట్లో ఉండి ఏకాదశిని కూడా మనం చేద్దాం. అంత గొప్ప ఫలితం దానివల్ల లభిస్తుందని చెబుతూ ఉన్నప్పుడు ఏకాదశి సర్వోత్తమమైన సాధనం, సర్వోత్తమమైన రోజు. ఏకాదశి కన్నా మిగులైన రోజు లేదు, పవిత్రమైన రోజు లేదు. కృష్ణామృత మహారణవంలో సరిసుమారు 100 శ్లోకాలతో ఏకాదశిని మనకు ఉపదేశించారండి. అంత గొప్పగా ఏకాదశి యొక్క మహాత్మ్యం ఉందని మధ్వాచార్య వారు నిరూపించారు. కాబట్టి ఏకాదశి యొక్క మహిమ ఏంటో మనకు తెలుస్తుంది. పాపాలను మనం చేస్తాం ఎప్పుడు? బాలత్వే, చిన్న పిల్లలున్నప్పుడు
కాళ్లతో అమ్మను తన్నడం, నాన్నను తన్నడం, పెద్దవాళ్లను తన్నడం అసలు అభిప్రాయం ఉండదు. అయినా కూడా అలాంటి పనులను బాలకులుగా ఉన్నప్పుడు చేస్తాం. దానివల్ల పాపం ఉంది. పాపం లేదని కాదు, పెద్ద పాపం కాదు, గొప్ప పాపం కాదు. తెలివి వచ్చిన తరువాత చేస్తే ఎంత పాపమో అంత పాపం కాదు, అల్పమైన పాపం. బాల్యంలో చేసిన పాపాలు, యవ్వనంలో చేసిన పాపాలు, ఎన్ని పాపాలను చేస్తామండి. పనిగట్టుకొని మళ్ళీ పాపాలను మనం చేస్తాము యవ్వనంలో. తనేంటి, తనెవరు చెప్పేవారు అని యవ్వనంలో మరింతగా పనిగట్టుకుని గురువుల్ని నిందించేవారిని చూస్తూ ఉన్నాం కదండి. అసలు ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తారో, దుష్ఫలితాన్ని అనుభవిస్తారో, ఎందుకని అంత మొండి ధైర్యమో అర్థం కావడం లేదు. నిందించడంలో ఉన్న ధైర్యాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, వింత అనిపిస్తుంది. అరే, ఇంత గొప్ప అనర్థాన్ని పొందుతారు కదా, ఆ హెచ్చరిక లేదా వారికి అసలు అనిపిస్తుంది. నిందించకూడదండి గురువుల్ని, దేవతల్ని, తల్లిదండ్రుల్ని నిందించకూడదు. యవ్వనంలో చేసిన పాపం, వార్ధక్యంలో చేసిన పాపాలేవైతే ఉన్నాయో పాపాలన్నీ పటాపంచలవుతాయట పాశాంకుశ ఏకాదశిని చేయడం వలన. చూడండి, పాప పాశఛేదినీం పాప పాశాంకుశ దుఃఖ పాశాంకుశ ఈ ఏకాదశి. పాపోపి దుర్గతిం, తనకు దుర్గతి కలగదు, ఆ దుర్గతి నాశనమవుతుంది. పాశాంకుశాముపోష్యైవ అశ్వినీ చాసితేతరే సర్వపాప వినిర్ముక్తో హరిలోకం సగచ్చతి. కనుక పాపాంకుశ ఏకాదశిని ఉపవాసం చేయాలి. ఈ పాపాంకుశ రోజున కొన్ని దానాలను చేసుకోవాలట. ఎవరికి సాధ్యమవుతుందో చూడండి. సువర్ణ తిలాలను సమర్పించుకోవాలట, బంగారం నువ్వుల్ని సమర్పించుకోవాలట. సాధ్యమవుతుందో చేసి సమర్పించుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. లేక నువ్వుల్ని అలాగే దానం చేయకూడదు అని కొందరు పెద్దలు చెబుతారు. ఎలా దానం చేయాలి? స్వర్ణంతో పాటు నువ్వుల్ని దానం చేయాలట. కనుక అలాగైనా మనం దానం చేయొచ్చు. దత్వా హేమతిలాన్. అలాగే పాశాంకుశ రోజున భూదానం చేయాలట. మహాస్వామీజీ వారు ఆయా క్షేత్రాలలో భూముల్ని కొనుగోలు చేసి అక్కడ పెద్ద పెద్ద కట్టడాలను, భవంతుల్ని నిర్మాణం చేస్తున్నారు. ఎవరి కోసం? మా కోసమే. అక్కడికి వెళ్ళినప్పుడు అనుకూలం కలగాలి, అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆయా క్షేత్రాలలో ఎన్నెన్నో శ్రీమఠ భవనాలను నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవన నిర్మాణాల కోసం మీరందరూ ఇప్పటికే సేవ చేశారు. అయినా కూడా రేపు పాశాంకుశ ఏకాదశి ఏదైతే ఉందో మాకు సాధ్యమైనంత వరకు ఆ భూదానం అనే ఉద్దేశంతో మనం చేసినట్లయితే చాలా గొప్ప ఫలితం లభిస్తుందట. పాశాంకుశ భూదానం చేయడం కోసం అత్యద్భుతమైన రోజు పాశాంకుశ ఏకాదశి. గోదానం చేయడం కోసం కూడా గొప్ప ముహూర్తమట పాశాంకుశ ఏకాదశి. అలాగే అన్నదానం చేయడానికి, ఉదకదానం చేయడానికి కూడా అత్యంత అపూర్వమైన రోజట. ఏంటి ఏకాదశి? అన్నదానం చేయడమా? శాంతం పాపం రామకృష్ణ. ఎక్కడికి వెళతామండి? ఏకాదశి రోజున భుంక్ష్వేతి యో బ్రూయాత్ యో భుంక్తే హరివాసరే యో దద్యాద్ హరివాసరే. అన్నం ఇవ్వకూడదు ఏకాదశి రోజున. ఏంటి ఇది ఇలా చెబుతూ ఉన్నారే? అంత టెన్షన్ ఎందుకండి? అంత టెన్షన్ అవసరం లేదు. అది ద్వాదశి రోజు అని మనం అనుకోవాలంతే. ఏది నిషిద్ధమైనదో అది విహితమైన రోజుకు అన్వయించుకోవాలి. ఇదే సమన్వయ లోపం జరగడం వలన మనిషిలో ఆతంకం, మనిషిలో టెన్షన్ ప్రారంభమవుతుంది. త్రిదిన వ్రతం కదా ఇది. 3 రోజులు చేరి ఒక వ్రతం ఇది. కనుక అన్నదానం చేయడం, జలదానం చేయడం అంటే అది ఏకాదశి రోజు కాదండోయ్, ద్వాదశి రోజుకు సంబంధించింది అది. ఏది విహితమైనది? భూదానం ఏకాదశి రోజు చేయొచ్చు, గోదానం ఏకాదశి రోజు చేయొచ్చు, తిలదానం, స్వర్ణదానం ఏకాదశి రోజు చేయొచ్చు. అన్నదానం, జలదానం మాత్రమే ద్వాదశి రోజు. దాన్ని కూడా చేద్దాం, అన్నదానం చేద్దాం. అక్కడక్కడ మఠాలలో అన్నదానం చేయిస్తూ ఉంటారు. అందులోనూ తిరుమలలో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానం కోసం విరాళాలను అర్పిద్దాం.
ఆ రోజు విశేషంగా అన్నదానం కోసం. దీనివల్ల ఎంత అద్భుతమైన పుణ్యం సంపన్నమవుతుందో. లేదా ఇంటికి పిలిచి బ్రాహ్మణ భోజనాన్ని చేయిద్దాం, పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజున. లేదు ఇంటికి పిలవడం కుదరకపోతే మఠానికి ఆ బ్రాహ్మణుల్ని ఆహ్వానించి మఠంలో బ్రాహ్మణ భోజనం చేయిద్దాం. మేము భోజనానికని మఠానికి వెళతాం కదండి, ఏదో ఒకరికో ఇద్దరికో భోజనం చేయిద్దాం. మనం అక్కడ వస్తువుల్ని సమర్పించుకుందాం, ధాన్యాలను సమర్పించుకుందాం, అలా అన్నదానం చేద్దాం. ఏదో ఒక విధంగా ఆ రోజు అన్నదానం జరగాలి. ఏదో ఒక విధంగా అన్నదానం జరగాలి. ధాన్యాలను సమర్పించుకోవడం, ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, మఠానికి వెళ్ళి ఆ మఠంలో బ్రాహ్మణులకి భోజనం పెట్టడం. ఏదీ సాధ్యం కానప్పుడు డబ్బుల్నిచ్చి ఈ డబ్బుతో మీరు కొనుక్కోమని చెప్పడం ధాన్యాలను. ఈరోజంతా సులభమండి. బుక్ చేస్తే ధాన్యాలు ఇంటికి వస్తాయి, బ్రాహ్మణుల ఇంటికి వస్తాయి. అలా చేసి బ్రాహ్మణ భోజన సంకల్పాన్ని చేద్దాం. ఏదో ఒక విధంగా మనం పుణ్యాన్ని సంపాదించుకుందాం. ఇంత చెప్పిన తరువాత మరో మాటను చెబుతారు. అవంధ్యం దివసం కుర్యాత్ దరిద్రోపి నృపోత్తమ సదాచారాన్ని యథాశక్తి స్నానదానాదికా క్రియా. ప్రతిరోజును అందులోనూ ఏకాదశిని వంధ్య చేసుకోకూడదట. అంటే ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారో చూడండి. పిల్లలు లేని వారిని వంధ్య అంటారు. అలాగే పుణ్యం లేని రోజు అది వంధ్య, నిజంగా వంధ్య. అది పిల్లలు లేకున్నా కూడా పర్వాలేదు. శ్రీమదాచార్యుల వారు చెప్పారు, అనపత్యోపి సద్ధర్మాలోక జిన్నాత్ర సంశయ. పిల్లలు లేకపోయినా కూడా సద్గతిని పొందవచ్చు, కానీ ధర్మం లేనిదే మాత్రం సద్గతిని సంపాదించుకోవడం సాధ్యం కాదు. అనపత్యోపి సద్ధర్మ, తను చేసిన సమీచీనమైన విహితమైన ధర్మమే తనకు సంతానమట, సద్గతినిచ్చే సంతానం. మధ్వాచార్యుల వారు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అపుత్రస్య గతిర్నాస్తి, అపుత్రస్య గతిర్నాస్తి చెప్పాయి పురాణాలు, వేదాలు. నిజం ఒక అర్థంలో కాదని కాదు, కానీ అదే నిజము అని కాదు. సద్ధర్మాన్ని సంపాదించిన వాళ్ళు కూడా సద్గతిని సంపాదించుకోగలరు, శ్రీమదాచార్యుల వారి మాట. కనుక మనం ప్రతిరోజు ధర్మాన్ని సంపాదించుకోవాలి, ప్రతిరోజు ధర్మాన్ని సంపాదించుకోవాలి. అది వ్యర్థం కాకూడదట. ఎలా గృహస్థులైన తరువాత సంతానాన్ని సంపాదించుకోవడం ధర్మమో, అందుకోసం ప్రయత్నిస్తామో, అలా మనిషి అయిన తరువాత పుణ్యం అనే సంతానాన్ని సంపాదించుకోవడాన్ని నేర్చుకోవాలట. పుణ్య సంతానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయాలట. ఇది ఏదో మేమిద్దరం మనకిద్దరం కాదు, నేనొక్కడిని, నాకు వేల మంది సంతానం. ఎలాంటి సంతానం? ధర్మ సంతానం, పుత్ర సంతానం, పుణ్య సంతానం. ఇలాంటి పుత్ర సంతానం అంటే పుణ్యపుత్ర పుణ్య సంతానాన్ని సంపాదించుకొని ఆ రోజును సార్థకం చేసుకోవాలట. గృహస్థులైన తరువాత పిల్లల్ని కంటే ఆ గార్హస్థ్యాన్ని సార్థకం చేసుకున్నట్లు అనే భావన ఎలా ఉందో, అలాగే మనిషి అయిన తరువాత, మా కోసం రోజులున్న తరువాత, ఏకాదశి లాంటి రోజులున్న తరువాత ఆ రోజుల్ని ఎలా సార్థకం చేసుకోవాలంటే పుణ్య సంతానాన్ని సంపాదించుకోవడం ద్వారా ఆ రోజును సార్థకం చేసుకోవాలి. పిల్లలు లేని వారిని నిందించకండి. మీకు మాత్రం చెప్పడం ఎందుకు, నేను కూడా మీలో ఒక్కరిని. పిల్లలు లేని వారిని నిందించకూడదు, వారిని ఉదాసీనం చేయడం, వారిని ఒక విధంగా చూడడం చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. అలా చూడకూడదు. ఎందుకంటే శ్రీమదాచార్యుల వారే వారికి ఒక ధర్మం చెప్పిన తరువాత ఇక వారిని ఈసడించుకోవడం ఏంటి, పిల్లలు లేరని దెప్పి పొడవడం ఏంటి వారిని? కాదు, మంచిది కాదు. అది ధర్మం కాదు, అది అధర్మం. అది వారిని కూడా పర్వాలేదు, ధర్మం చేయండి, ఉత్సాహపరచాలి. ధర్మం లేని వారిని నిందించండి, ధర్మం చేయని వారిని నిందించుకుందాం.
అందులో మొట్టమొదట ఎవరుంటారో నేనే. ధర్మం చేయని వారిని నిందించాలి, ధర్మమనే సంతానం లేని వారిని నిందించాలి అని ఒక నియమం చేస్తే అందులో నిందింపబడే వారిలో మొట్టమొదట ఉండేవారెవరో నేనే. నన్ను నేను నిందించుకోవాలి అని అర్థం. ఎంత గొప్ప మాటలు ఉన్నాయో. పరిసరాన్ని, ప్రజల్ని ఎలా ప్రేమించాలో, పుణ్యాన్ని ఎలా ప్రేమించాలో, ఎలా చూడాలో చాలా గొప్పగా మాకు చెబుతుంది, శాస్త్రం చెబుతుంది. అవంధ్యం తద్దినం కుర్యా దరిద్రోపి నృపోత్తమ. దరిద్రుడైనా పర్వాలేదు, ధర్మ సంతానాన్ని సంపాదించుకోవచ్చు తను. సదాచారాన్ని యథాశక్తి స్నానదానాదిక క్రియా. యథాశక్తి సదాచారాలను ఆ రోజు పాలించాలి. స్నానం, దానం మొదలైన కర్మలను చేసి యోగ్యమైన పనులను చేయాలి. చెరువులను నిర్మించడం, సాధ్యమైన వారు జలాశయాలను నిర్మించడం. నీళ్లు లేవు, అక్కడ బావిని లేక కొళాయి వారికి అందేట్లు, బోర్ అందేట్లు, ఏదైనా ఒక వ్యవస్థ నీళ్ల కోసం చేయాలి. శ్రీమంతులైన వారు ఉద్యానవనాల్ని నిర్మించాలి, చక్క చేయాలి, పెద్ద పెద్ద భవనాలను నిర్మించాలి. మహాస్వామీజీ వారు అక్కడక్కడ కట్టిస్తూ ఉన్నారో దానికి సహాయం చేయాలి. సత్రాలను చేయించాలి, పుణ్యకర్మలను చేయాలి. వారికి యమయాతనలు ఉండవు, నరకం అనేది వారికి ఉండదు. ఏకాదశి చేయడం వల్ల ఏమవుతుంది? దీర్ఘాయుష్కులు అవుతారట, ధన సంపన్నులు అవుతారట, మంచి కులంలో పుడతారట, అసలు రోగం ఉండదట. దృశ్యంతే మానవాలోకే పుణ్యకర్తార ఈదృశ. పుణ్యం చేసిన వారు ఎలా ఉంటారు, ఎవరు పుణ్యాత్ములని మనం నిర్ధారణ చేసుకోవాలి. చాలా చక్కని ఒక లక్షణాన్ని చెబుతుందండి ఈ పురాణం. పుణ్యాత్ములు ఎవరు, పుణ్యవంతులు ఎవరు అని పురాణాన్ని మనం ప్రశ్నిస్తే, దీర్ఘాయుష్కులు పుణ్యవంతులు, ధన సంపన్నులు పుణ్యవంతులు, మంచి కులములో పుట్టిన వారు పుణ్యవంతులు, రోగం లేని వారు పుణ్యవంతులు. ఇలా పుణ్యవంతులు ఇలా ఉంటారట. పాపానికి తగినట్లు వారికి మిగిలిన అనర్థాలన్నీ ఉంటాయి, అసౌకర్యాలన్నీ ఉంటాయి. అసౌకర్యం పాపం వలన, సౌకర్యం పుణ్యం వలన. ఏదైనా ఒక సౌకర్యం మాకుందంటే, సౌలభ్యం మాకుందంటే అది పుణ్యం వలన మాకు లభించింది అనే భావన మాకుండాలట. అలా భావన ఉన్నట్లయితే ఆ పుణ్యం పైన మక్కువ, ఆ పుణ్యం పైన ఆదరం, ఆ పుణ్యం పైన శ్రద్ధ మనిషికి పెరుగుతుంది. ఇతితే కథితం రాజన్ యత్ పృష్టోహం త్వయానఘ పాశాంకుశాయ మాహాత్మ్యం కిమన్యత్ శ్రోతుమిచ్చసి. పాశాంకుశ యొక్క మహిమ ఇది, దీన్ని చెప్పాను, ఇంకా ఏం వినాలని ఉందయ్యా నీకు అని చెబితే మళ్ళీ ఏమడుగుతాడు? ఇంకో ఏకాదశి మహిమను వినాలని ఉంది అని ధర్మరాజు చెప్పాడు. ఇంత గొప్పది ఏకాదశి, ఆలస్యం ఎందుకు? ఇక్కడ చెప్పిన ధర్మాలను యథాశక్తి పాలించడానికి సన్నద్ధమవుదామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.